ఇప్పుడు ముఖ్యమైనటువంటి స్పెల్లింగ్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, కవిత సమ్ టైమ్స్ స్పెల్లింగ్ చెప్పు. SOMETIMES. సమ్ టైమ్స్, సమ్ SOME, సమ్ టైమ్స్ TIMES. సమ్ టైమ్స్ అంటే కొన్ని సమయాలు అని అర్థం, కొన్ని సమయాలు అట్లా సమ్ టైమ్స్ అంటారు, ఎప్పుడన్నా వినింటాం సమ్ టైమ్స్ అని. ఓకే, ఇంకొకసారి స్పెల్లింగ్. SOMETIMES. సమ్ టైమ్స్ అనాలి, లాస్ట్ కు అంతా చెప్పిన Sometimes. తర్వాత సమ్ టైమ్స్ అని చెప్పాలి. రైట్. ప్రాబ్లం స్పెల్లింగ్. PROBLEM. Problem. ప్రాబ్లం, సమస్య. సమస్య. PROBLEM, ప్రాబ్లం, సమస్య. అది. సే స్పెల్లింగ్. సే. SAY. Say. సే అంటే అర్థమేమి? చెప్పు. చెప్పు. నెక్స్ట్ స్పెల్లింగ్. NEXT. Next. నెక్స్ట్ అంటే తరువాత, తరువాత. తదుపరి, తరువాత, ఆ విధంగా. NEXT, నెక్స్ట్. క్రియేట్ స్పెల్లింగ్. CREATE. CREATE అని చెప్పు. CREATE. క్రియేట్. క్రియేట్ అంటే సృష్టించు. సృష్టించు, ఏదైనా కొత్తగా క్రియేట్ చేస్తాం కదా అది. CREATE, క్రియేట్, సృష్టించు. సింపుల్ స్పెల్లింగ్. సింపుల్. SIMPLE. Simple. సింపుల్ అంటే సామాన్యంగా, సింపుల్ గా అంటాం కదా. SIMPLE, సింపుల్. సాఫ్ట్వేర్ స్పెల్లింగ్. సాఫ్ట్వేర్. SOFTWARE. Software. ఇంకొకసారి. SOFTWARE. సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే కామన్ గా తెలుసు కదా, కంప్యూటర్ రంగంలో సాఫ్ట్వేర్ అన్నట్టు. Yes. స్టేట్. స్టేట్. STATE. State. స్టేట్ రాష్ట్రం. రాష్ట్రం వస్తుంది, స్థితి అని కూడా వస్తుంది. స్థితి. STATE, స్టేట్. స్టేట్ అంటే రాష్ట్రము అది. టుగెదర్ స్పెల్లింగ్. టుగెదర్. TOGETHER. టుగెదర్ అనాలి. స్పెల్లింగ్ చెప్పిన తర్వాత Together. దాన్ని ఏం పలకాలి అనేది కూడా చెప్పాలి. ఓకే, టుగెదర్. టుగెదర్. ఇంకొకసారి. TOGETHER. Together. కలిసి. కలిసి అని అర్థం. టుగెదర్ అది. కంట్రోల్ స్పెల్లింగ్. కంట్రోల్. CONTROL. Control. ఇంకొకసారి. నియంత్రణ. నియంత్రణ, కంట్రోల్ చేస్తున్నారంట. CONTROL. Control. నియంత్రణ. వెరీ గుడ్. నాలెడ్జ్. నాలెడ్జ్. KNOWLEDGE. నాలెడ్జ్. KNOWLEDGE, నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే అర్థమేమి? విజ్ఞానము, తెలివి. జ్ఞానము, విజ్ఞానము, తెలివి అని అర్థం. నాలెడ్జ్. KNOWLEDGE, నాలెడ్జ్, విజ్ఞానము, తెలివి అని అర్థం. పవర్ స్పెల్లింగ్. పవర్. POWER. పవర్. శక్తి. శక్తి, పవర్, ఎనర్జీ, పవర్ అంటారు కదా అది. POWER, పవర్. రేడియో స్పెల్లింగ్. రేడియో. RADIO. రేడియో. రేడియో. RADIO, రేడియో. రేడియో అంటే మామూలుగా మనం చూస్తుంటాం కదా, రేడియో. ఆకాశవాణి అంటారు, ఒకప్పుడు వాడేవాళ్ళు. ఒకప్పుడు వాడేవాళ్ళు రేడియో. చూసావా రేడియో? మీ ఇంట్లో ఏమైనా ఉందా? రేడియో ఒకప్పుడు వాడేవాళ్ళం, నా కాలంలో ఉండేది రేడియో. ఎబిలిటీ స్పెల్లింగ్. ఎబిలిటీ. ABILITY. ఎబిలిటీ.
ఎబిలిటీ, ABILITY, ఎబిలిటీ. ఎబిలిటీ అంటే అర్థం ఏమి? సామర్థ్యం, కెపాసిటీ అంటారు కదా. ఐ హ్యావ్ దట్ ఎబిలిటీ అంటే నాకు ఆ సామర్థ్యం ఉంది అని, ఆ విధంగా. బేసిక్ స్పెల్లింగ్, బేసిక్ BASIC అది బేసిక్. బేసిక్, బేసిక్ BASIC అనాలి. బేసిక్, బేసిక్ నాలెడ్జ్ అంటారు. బేసిక్ ప్రారంభపు దశ అని చెప్పవచ్చు. బేసిక్ నాలెడ్జ్ ప్రారంభపు దశ, పూర్తి బునాది అంటారు కదా, ఆ విధంగా. ఓకే. కోర్స్ స్పెల్లింగ్, కోర్స్ COURSE కోర్స్. వెరీ గుడ్. COURSE కోర్స్. కోర్స్ అంటే మామూలుగా ఏదైనా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కావచ్చు, కంప్యూటర్ కోర్స్ కావచ్చు, కాస్త పీరియడ్ తీసుకొని మనం నేర్చుకునేటువంటి విధానం కోర్స్ అంటారు. COURSE కోర్స్. ఎకనామిక్స్ స్పెల్లింగ్ ఏంటి? ఎకనామిక్స్ ECONOMICS ఎకనామిక్స్, ECONOMICS. ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం, డబ్బుకు సంబంధించినటువంటిది అని అర్థం చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ గా సంబంధించుకున్న ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం. ECONOMICS ఎకనామిక్స్. హార్డ్ స్పెల్లింగ్ ఏంటన్నా? HARD హార్డ్. గట్టిగా, గట్టిగా. వర్క్ హార్డ్, డూ వర్క్ హార్డ్ అంటే బాగా గట్టిగా పని చేయండి. HARD హార్డ్. చేర్చు, జమ, సారీ, గట్టిగా. యాడ్ స్పెల్లింగ్ చెప్పనా? యాడ్, 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 యాడ్ ADD ADD యాడ్. యాడ్ అంటే అర్థం ఏమి? కలుపు, జమ జోడించు, జోడించు, జమ చెయ్యి, కలుపు, కూడిక, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కంపెనీ స్పెల్లింగ్, కంపెనీ COMPANY కంపెనీ. COMPANY కంపెనీ. కంపెనీ అంటే ఏదైనా ఉంటాయి కదా కంపెనీస్, COMPANY కంపెనీ. నోన్ స్పెల్లింగ్ ఏమి? నోన్, నోన్. NONE కే సైలెంట్ ఇక్కడ. KNOWN, నోన్. ఐఎమ్ నోన్, నేను తెలిసిన వాడిని. యు ఆర్ నోన్ టు మీ, నాకు నువ్వు తెలిసిన దానివి. ఆ విధంగా నోన్ అంటారు. KNOWN, నోన్. నోన్ అంటే తెలిసిన అని అర్థం. లవ్, లవ్ స్పెల్లింగ్ LOVE లవ్. లవ్, లవ్ అంటే ప్రేమ. ప్రేమ. LOVE లవ్, ప్రేమ. ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై డాడీ. ఆ విధంగా. పాస్ట్, పాస్ట్, PAST పాస్ట్. పాస్ట్ అంటే అర్థం గతము, గతము. పాస్ట్, PAST పాస్ట్ అంటే గడిచిన అని కూడా వస్తుంది. గడిచిన. ప్రైజ్ స్పెల్లింగ్ ఏమి? ప్రైజ్ PRICE ప్రైజ్. వెరీ గుడ్. PRICE ప్రైజ్. ప్రైజ్ అంటే ధర, వెల, ధర, వెల అని. ఆ విధంగా. సైజ్, సైజ్ SIZD సైజ్. SIZD సైజ్. సైజ్ అంటే మామూలుగా సైజు తెలుసు కదా, వెడల్పు ఎంత ఉంది, అవన్నీ సైజ్ అంటారు అన్నమాట. కొలవడము అంటారు, సైజ్ అంటారు కదా, అట్లా. అవే, అవే AWAY అవే. వెరీ గుడ్. అవే అంటే దూరం, దూరంగా అని అర్థం. అవే, గో అవే, గెట్ అవే అంటాం. గెట్ అవే ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపో. ఆ విధంగా. బిగ్ స్పెల్లింగ్ ఏమి? బిగ్ BIG బిగ్. బిగ్ అంటే పెద్దది, పెద్దది అట్లా. ఇంటర్నెట్ స్పెల్లింగ్ ఇంటర్నెట్ INTERNET ఇంటర్నెట్. వెరీ గుడ్. ఇంటర్నెట్, వీఆర్ యూజింగ్ ఇంటర్నెట్. అర్థమైందా? మేము ఇంటర్నెట్ వాడుతున్నాము. INTERNET ఇంటర్నెట్. పాసిబుల్ స్పెల్లింగ్ పాసిబుల్ POSSIBLE పాసిబుల్. సూపర్. సాధ్యము అని అర్థం. పాసిబుల్ సాధ్యము. POSSIBLE పాసిబుల్ సాధ్యము. టెలివిజన్ స్పెల్లింగ్ TELEVISION
దూరదర్శిని దూరదర్శిని. దూరదర్శిని, దర్శిని అంటే కనిపించేది. దూరంగా ఎక్కడో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ని మనము మన ఇంట్లో కూర్చొని చూస్తాం కాబట్టి దాన్ని దూరదర్శిని అని అంటారు. దాన్ని టీవీ అంటాం మనం. టెలివిజన్ ఫుల్ ఫామ్ టెలివిజన్, షార్ట్ ఫామ్ టీవీ, అబ్రివేషన్స్ TV. అంటారు. అది. 3 స్పెల్లింగ్ 3. THREE 3. 3 3 అంటే అర్థం ఏమి? 3. అది THREE 3. అది. అండర్స్టాండ్ అండర్స్టాండ్ UNDRSTAND అండర్స్టాండ్. అర్థము చేసుకోను. అండర్స్టాండ్. అది. ప్లీజ్ అండర్స్టాండ్, దయచేసి అర్థం చేసుకో. అండర్స్టాండ్ UNDRSTOOD అండర్స్టాండ్. అది సారీ అండర్స్టూడ్. అది UNDERSTAND అండర్స్టాండ్. పాస్ట్ టెన్స్ లో అండర్స్టూడ్. UNDRSTOOD అండర్స్టూడ్ అంటే అర్థం చేసుకున్నానని చెప్పాలి. అది. వేరియస్ స్పెల్లింగ్ వేరియస్. VARIOUS వేరియస్ వివిధ. వేరియస్ అంటే వివిధమైన, రకరకాలుగా అంటారు కదా. అది వేరియస్. VARIOUS వేరియస్. యువర్ సెల్ఫ్ స్పెల్లింగ్ యువర్ సెల్ఫ్. YOURSELF యువర్ సెల్ఫ్. నీకు నీవుగా, నీవే సొంతంగా. యువర్ సెల్ఫ్. స్పీక్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వుగా మాట్లాడు. యువర్ సెల్ఫ్ YOURSELF YOURSELF యువర్ సెల్ఫ్. కార్డ్ స్పెల్లింగ్ ఏమి? కార్డ్. CARD కార్డ్. కార్డు. కార్డ్ అంటే కార్డు. డిఫికల్ట్ స్పెల్లింగ్ డిఫికల్ట్. DIFFICULT డిఫికల్ట్. ఇంకొకసారి. DIFFICULT డిఫికల్ట్. కష్టముగా, కష్టముగా. కష్టసాధ్యంగా. డిఫికల్ట్. DIFFICULT డిఫికల్ట్. ఇంక్లూడింగ్ స్పెల్లింగ్ ఇంక్లూడింగ్. INCLUDING ఇంక్లూడింగ్. ఇంక్లూడింగ్. కలుపుకొని. కూడి ఉండు, కలిసి ఉండు, కలుపుకొని, ఆ విధంగా. INCLUDING ఇంక్లూడింగ్. అది. లిస్ట్ లిస్ట్ లిస్ట్. LIST లిస్ట్. లిస్ట్ అంటే జాబితా. లిస్ట్ ఉంటుంది కదా, జాబితా. జాబితా. లిస్ట్. ఏదైనా సరుకులు తేవాలంటే లిస్ట్ పట్టికేస్తాం, అవునా? జాబితా మొత్తం ఏమేమి కావాలి అంత లిస్ట్ వేస్తాం కదా, అది లిస్ట్ అంటే జాబితా. మైండ్ మైండ్. MIND మైండ్. మైండ్ అంటే తెలివి. బుద్ధి, తెలివి, ఆ విధంగా మైండ్. పర్టికులర్ పర్టికులర్. PARTICULAR పర్టికులర్. పర్టికులర్ PARTICULAR పర్టికులర్. ప్రముఖంగా. ప్రత్యేకంగా, ప్రముఖంగా, ఎలాగైనా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగాను. రియల్ స్పెల్లింగ్ రియల్. REAL రియల్ నిజంగా. నిజంగా, నిజంగా, రియల్. సైన్స్ స్పెల్లింగ్ సైన్స్. SCIENC SCIENCE సైన్స్. అలా చెప్పాలా. సైన్స్ SCIENCE సైన్స్. సైన్స్ అంటే అర్థం ఏమి? విజ్ఞానము. సైన్స్ విజ్ఞానము. ట్రేడ్ ట్రేడ్. TRADE ట్రేడ్. వాణిజ్యం. వృత్తి. ట్రేడ్ వృత్తి, వాణిజ్యము, అట్లా. కన్సిడర్ స్పెల్లింగ్ కన్సిడర్. CONSIDER కన్సిడర్ పరిగణించు. పరిగణించు. కన్సిడర్ చేశాం, కన్సిడరేషన్ అంటారు, పరిగణించుట. ఎయిదర్ స్పెల్లింగ్ ఏమి? ఎయిదర్. EITHER ఎయిదర్. ఎయిదర్ అంటే ఏదో ఒకటి. ఏదో ఒకటి. ఎయిదర్ దిస్ ఆర్ దాట్. ఇదైనా అదైనా అంటారు కదా, అలాగనమాట. అదైనా ఇదైనా, ఇడ్లీ అయినా పూరి అయినా, ఐదర్ ఇడ్లీ ఆర్ పూరి, అట్లా. లైబ్రరీ స్పెల్లింగ్ లైబ్రరీ. LIBRARY లైబ్రరీ. లైబ్రరీ అంటే అర్థమేమి? గ్రంథాలయం. బుక్స్ ఎక్కడ పెడతారు? లైబ్రరీస్ లో ఉంటాయి. చూసినావా ఎప్పుడన్నా లైబ్రరీ? yes sir. లైబ్రరీ LIBRARY లైబ్రరీ. లైబ్రరీ అంటే గ్రంథాలయము. పుస్తకాలు అన్ని, మంచి మంచి పుస్తకాలన్నీ ఒక దగ్గర చేర్చి
అందరూ పిల్లలు చదువుకునేటట్టుగా విద్యార్థులకు ఉపయోగపడేటట్టుగా ఏమ్మా లైబ్రరీ అంటారు. LIBRARY లైబ్రరీ. లైక్లీ లైక్లీ స్పెల్లింగ్ లైక్లీ. LIKELY. లైక్లీ అంటే ఇష్టపూర్వకంగా ఇష్టపూర్వకంగా. లైక్లీ LIKELY లైక్లీ. నేచర్ నేచర్ NATURE నేచర్ ప్రకృతి. ప్రకృతి నేచర్ ప్రకృతి. ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ FACT ఫ్యాక్ట్ నిజంగా. నిజము నిజంగా అని అర్థం. ఫ్యాక్ట్ నిజము. లైన్ స్పెల్లింగ్ లైన్ LINE లైన్ గీత. గీత లైన్ గీత. ప్రోడక్ట్ స్పెల్లింగ్ ప్రోడక్ట్ PRODUCT ప్రోడక్ట్ ఉత్పత్తి. ఉత్పత్తి ప్రోడక్ట్ అంటారు కదా ఉత్పత్తి. కేర్ స్పెల్లింగ్ కేర్ CARE కేర్ జాగ్రత్త. జాగ్రత్త. టేక్ కేర్ అంటారు కదా జాగ్రత్త తీసుకో. CARE కేర్ కేర్ అంటే జాగ్రత్త. గ్రూప్ స్పెల్లింగ్ గ్రూప్ GROUP గ్రూప్. గ్రూప్ అంటే గుంపు. GROUP గ్రూప్ గ్రూప్ అంటే గుంపు. ఐడియా ఐడియా IDEA ఐడియా ఆలోచన. ఐడియా ఆలోచన. అంటే ఆలోచన. అది IDEA ఐడియా అని ఆలోచన అని. రిస్క్ రిస్క్ RISK రిస్క్ ప్రమాదము. ప్రమాదం. రిస్క్ రిస్క్ అంటే ప్రమాదము. కష్టతరమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కష్టతరమైనది. సెవెరల్ SEVERAL సెవెరల్ అంటే కొన్ని. సెవెరల్ అంటే కొన్ని. సమ్వన్ సమ్వన్ SOMEONE SOMEONE సమ్వన్. సమ్వన్ అంటే ఎవరైనా ఎవరైనా సమ్వన్ ఎవరైనా. టెంపరేచర్ స్పెల్లింగ్ టెంపరేచర్ TEMPERATURE టెంపరేచర్ ఉష్ణోగ్రత. TEMPERATURE టెంపరేచర్ ఉష్ణోగ్రత అని అర్థం. యునైటెడ్ స్పెల్లింగ్ యునైటెడ్ UNITED UNITED యునైటెడ్. యునైటెడ్ అంటే కలిసి ఉన్నా అని అర్థం. యునైటెడ్ కలిసి ఉన్నా అందరు కలిసి ఉన్నాము అని. వీఆర్ ఆల్ యునైటెడ్ అంటారు. UNITED యునైటెడ్ అంటే కలిసి ఉన్నా అని అర్థం. రైట్. వర్డ్ స్పెల్లింగ్ ఏమి వర్డ్ WORD వర్డ్. పదము. వర్డ్ అంటే పదము. ఫ్యాట్ స్పెల్లింగ్ ఫ్యాట్ FAT ఫ్యాట్. ఫ్యాట్ అంటే కొవ్వు లావు. కొవ్వు లావు. ఫోర్స్ స్పెల్లింగ్ ఫోర్స్ FORCE ఫోర్స్. ఒత్తిడి బలవంతము రెండు వస్తుంది. ఒత్తిడి పెట్టడం ఫోర్స్. డోంట్ ఫోర్స్ మీ నన్ను ఫోర్స్ పెట్టద్దు ఒత్తిడి కలిగించద్దు బలవంతం పెట్టద్దు అని. ఓకేనా. కీ 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 KEY కీ తాళం అంటే చెవి. తాళం చెవి. తాళం చెవి. కీ KEY కీ తాళం చెవి. లైట్ వెలుతురు. లైట్ LIGHT లైట్. మామూలుగా లైట్స్ వాడతాం కదా వెలుతురు అది. సింప్లీ సింప్లీ SIMPLY సామాన్యంగా. సింప్లీ SIMPLY సింప్లీ. టుడే టుడే TODAY టుడే ఈరోజు. ఈరోజు. టుడే TODAY టుడే అంటే ఈరోజు అని. ట్రైనింగ్ ట్రైనింగ్ TRAINING ట్రైనింగ్ అంటే శిక్షణ. శిక్షణ. అంటిల్ అంటిల్ UNTIL అంటిల్. అంటిల్ అంటే అర్థము దాకా వరకు. దాకా వరకు. మేజర్ మేజర్ స్పెల్లింగ్ MAJOR మేజర్ పెద్దగా పెద్దగా. ప్రధానమైన. మేజర్ పెద్దగా. MAJOR మేజర్. MAJOR మేజర్ అంటారు పెద్దగా. నేమ్ నేమ్ NAME నేమ్ పేరు. పేరు. నేమ్ అంటే పేరు. పర్సనల్ పర్సనల్ PRSONAL ఇంకొకసారి
PERSONAL personal. వ్యక్తిగతంగా పర్సనల్ PERSONAL పర్సనల్ వ్యక్తిగతంగా. అది స్కూల్ స్పెల్లింగ్ స్కూల్ SCHOOL. ఇంకొకసారి SCHOOL school. Badi. SCHSCHOOL స్కూల్ బడి పాఠశాల అని అర్థం. టాప్ టాప్ TOP top పైన. పైన. కరెంట్ కరెంట్ CURRENT current. ప్రస్తుతము. కరెంట్ అంటే ప్రస్తుతము అని. జనరలీ జనరలీ స్పెల్లింగ్ GENERALLY generally సాధారణముగా. GENERALLY జనరలీ సాధారణంగా సహజంగా అని అర్థం. హిస్టారికల్ స్పెల్లింగ్ హిస్టారికల్ HISTORICAL historical. HISTORICAL హిస్టారికల్ చారిత్రాత్మకమైనటువంటి అని అర్థం. పురాతనమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను కలిగినటువంటిది అని అర్థం. హిస్టారికల్ HISTORICAL హిస్టారికల్. ఇన్వెస్ట్మెంట్ స్పెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ INVESTMENT investment. ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఫస్ట్ INVEST INVESTMENT. అంతే. ఓకేనా. ఇందాక INVESTE అన్నావు, అది తప్పు. ఓకేనా. అది ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. పెట్టుబడి. లెఫ్ట్ స్పెల్లింగ్ లెఫ్ట్ LEFT left. లెఫ్ట్ అంటే ఎడమ. లెఫ్ట్ అంటే ఏమి ఎడమ ఎడమ. లేదా వదిలిపెట్టేశాను పాస్ట్ టెన్స్. లీవ్ లెఫ్ట్ అంటారు. LEFT లెఫ్ట్ అంటే వదిలేశాను అని. నేషనల్ స్పెల్లింగ్ నేషనల్ NATIONAL జాతీయ. జాతీయ. నేషనల్ NATIONAL నేషనల్. నేషనల్ NATIONAL నేషనల్. అట్లా. అమౌంట్ స్పెల్లింగ్ అమౌంట్ అమౌంట్ AMOUNT అమౌంట్ డబ్బు. అమౌంట్ అంటే డబ్బు మొత్తము అని అర్థం. లెవెల్ స్పెల్లింగ్ లెవెల్ LEVEL లెవెల్ స్థాయి. స్థాయి. స్థాయి మన స్థాయి ఏమి అట్లా స్థాయి అంటారు. స్థాయి లెవెల్. ఆర్డర్ ఆర్డర్ స్పెల్లింగ్ ORDER ఆర్డర్. ఆజ్ఞ. ఆర్డర్ వేసాడు అని ఆజ్ఞ మాట. ప్రాక్టీస్ స్పెల్లింగ్ ప్రాక్టీస్ PRACTICE. ప్రాక్టీస్ చెప్పేటప్పుడు PRACTICE అని రెండు కటింగ్స్ చేసుకోవాలి. ప్రాక్టీస్ PRACTICE ప్రాక్టీస్ అలవాటు చేసుకోవడం. ప్రాక్టీస్ అంటే అలవాటు చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం అంటారు. రీసెర్చ్ రీసెర్చ్ RESEARCH రీసెర్చ్ పరిశోధన. RESEARCH రీసెర్చ్ పరిశోధన. రీసెర్చ్ పరిశోధన. సెన్స్ సెన్స్ SENSE సెన్స్. సెన్స్ అంటే తెలివి బుద్ధి తెలివి. భావము. తెలివి బుద్ధి భావము సెన్స్. సర్వీస్ సర్వీస్ SERVICE సర్వీస్. సర్వీస్ అంటే సేవ. సర్వీస్ అంటే సేవ. ఏరియా ఏరియా AREA ఏరియాస్. ప్రదేశము. స్థలము. ఏరియా నేనున్న ప్రదేశం అంటాం కదా, నేనున్న ఏరియాలో అంటాం అట్లా ప్రాంతము అని. ఇన్స్టెడ్ INSTEAD ఇన్స్టెడ్ బదులుగా. అది. లీస్ట్ LEAST లీస్ట్ తక్కువగా చివరిగా. తక్కువగా చివరిగా లీస్ట్ అంటారు. న్యాచురల్ NATURAL న్యాచురల్ ప్రకృతి సహజంగా. సిద్ధంగా సహజంగా ప్రకృతి సిద్ధంగా ఆ విధంగా న్యాచురల్ అంటారు. NATURAL న్యాచురల్. అది. ఫిజికల్ ఫిజికల్ PHYSICAL ఫిజికల్ భౌతికంగా. భౌతికంగా శారీరకంగా ఫిజికల్ అంటారు. ఈ స్పెల్లింగ్ చాలా మంది పొరపాటు చేస్తూ ఉంటారు. PHYSICAL ఫిజికల్ ఫిజికల్. ఓకే. ఇది స్పెల్లింగ్ చాలా మంది ఫీ అనగానే FI రాయడానికి పోతూ ఉంటారు. చాలా తప్పు అది.
ఫిజికల్ అంటే ఇక్కడ PHYSICAL అని వస్తుంది ఫిజికల్. పీస్, పీస్ స్పెల్లింగ్ పీస్, PESCE పీస్. ఇది ఒకటి. ఇంకొకటి ఉంది PICE PIECE పీస్. PEACE వేరు, PIECE వేరు. PIECE అంటే ముక్క, పేపర్ ముక్క అంటారు కదా, పీస్ ఆఫ్ పేపర్, పీస్ ఆఫ్ పేపర్, ఆ విధంగా ముక్క అది. PEACE అంటే శాంతము, శాంతి. శాంతత, శాంతి, ఆ విధంగా. షో స్పెల్లింగ్ షో, SHOW షో. చూపు, చూచు అని అర్థం. చూపు, చూచు, షో అది. సొసైటీ, సొసైటీ SOCIETY సొసైటీ. SOCIETY సొసైటీ, సంఘము, సమాజము అని అర్థం. ట్రై స్పెల్లింగ్ ట్రై, TRY ట్రై ప్రయత్నించు. ప్రయత్నించు. ట్రై, ట్రై చేస్తున్నాను అంటాను, ప్రయత్నించు. చెక్ స్పెల్లింగ్ చెక్, CHECK చెక్. చెక్ అంటే తనిఖీ చెయ్యు, తనిఖీ చెయ్యు, చెక్. చూజ్ స్పెల్లింగ్ చూజ్, CHOOSE చూస్. ఎన్నుకొను. చూజ్ అంటే ఎన్నుకొను, చూజ్ ఎన్నుకొను. డెవలప్ స్పెల్లింగ్ డెవలప్, DEVELOP డెవలప్ అభివృద్ధి, అభివృద్ధి. అభివృద్ధి. సెకండ్ స్పెల్లింగ్ సెకండ్, SECOND సెకండ్ రెండవ. రెండవ, రెండవ, సెకండ్ ప్లేస్ అంటారు, రెండవ స్థానము అట్లా. యూస్ఫుల్ స్పెల్లింగ్ యూస్ఫుల్, USEFUL యూస్ఫుల్ అంటే ఉపయోగకరమైన అని అర్థం. యూస్ఫుల్, USEFUL యూస్ఫుల్, ఉపయోగకరమైన. వెబ్, వెబ్, WEB వెబ్. వెబ్ అంటే అర్థం తెలుసా? సాలెపురుగు. గూడు ఉంటది, సాలెపురుగు గూడు అంత ఏమంటారు, బూజు బూజుగా ఉంటది చూడు, దాన్ని వెబ్ Yes. అంటారు. అది. యాక్టివిటీ స్పెల్లింగ్ ACTIVY VITY యాక్టివిటీ, చూడు యాక్టివిటీ, ACTIVITY యాక్టివిటీ. యాక్టివిటీ అంటే అర్థం ఏమి? కార్యకలాపాలు. మనం డైలీ యాక్టివిటీస్ అంటారు కదా, అది మనం చేసేటువంటి పనులు అని చెప్పుకోవచ్చు. యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్, ఆ విధంగా. ACTIVITY ఇంకోసారి చెప్పు. ACVITIVY తప్పు చెప్పొద్దు, ఫస్ట్ మైండ్ ACTIVITY యాక్టివిటీ. ACTIVITY యాక్టివిటీ, అది కార్యకలాపాలు అని. బాస్ స్పెల్లింగ్ బాస్, BOSS బాస్ పెద్ద పెద్ద, యజమాని అని. షార్ట్ స్పెల్లింగ్ షార్ట్, SHORT షార్ట్ పొట్టి. చిన్నది, చిన్నగా, పొట్టి అని అర్థం. స్టోరీ స్పెల్లింగ్ STORY స్టోరీ కథ. కథ, కథ, స్టోరీ అంటే కథ. కాల్ స్పెల్లింగ్ కాల్, CALL కాల్ పిలుచు. పిలుపు, పిలుచు, ఆ విధంగా. CALL కాల్. ఇండస్ట్రీ స్పెల్లింగ్ ఇండస్ట్రీ, INDUSTRY ఇండస్ట్రీ పరిశ్రమ. పరిశ్రమ. ఇండస్ట్రీ అంటే పరిశ్రమ. లాస్ట్ స్పెల్లింగ్ లాస్ట్, LOST లాస్ట్ LAST లాస్ట్ LAST లాస్ట్ అంటే చివరిది అని అర్థము. LOST లాస్ట్ అంటే పోగొట్టుకున్నాను అని అర్థం. పోగొట్టుకున్నాను. అది. మీడియా, MEDIA మీడియా ప్రసార మాధ్యమాలు. మీడియా ఉన్నాయి కదా ఇప్పుడు, టీవీ, మనం ఎన్నో రకాల మీడియాస్ ఉన్నాయి ఇప్పుడు. MEDIA మీడియా అంటే ప్రసార మాధ్యమాలు అని అంటాం. మెంటల్ స్పెల్లింగ్ మెంటల్, MENTAL మెంటల్ పిచ్చి. పిచ్చి, మానసికంగా ఏదో మానసిక రోగి అని కూడా అంటారు. అది. మూవ్, మూవ్, MOVE మూవ్ మూవ్ అంటే కదులు, అది. పే, పే, PAY పే చెల్లింపు. చెల్లించు, చెల్లించు అని. స్పోర్ట్, స్పోర్ట్, SPORT స్పోర్ట్ ఆట. స్పోర్ట్ అంటే ఆట. థింగ్, థింగ్, THING థింగ్ వస్తువు. వస్తువు, థింగ్, THING థింగ్. యాక్చువల్లీ, యాక్చువల్లీ, ACTUALLY యాక్చువల్లీ. నిజానికి, యాక్చువల్లీ అంటారు, నిజానికి. అది. అగెనెస్ట్ స్పెల్లింగ్ అగెనెస్ట్,
AGAINST. వ్యతిరేకంగా, అగెనెస్ట్, వ్యతిరేకంగా. ఫార్ స్పెల్లింగ్ ఫార్, FAR, far. దూరంగా, ఫార్ అంటే దూరంగా. ఫన్ ఫన్, FUN, fun. తమాషా, నవ్వు, ఆ విధంగా. హౌస్ హౌస్, HOUSE, house, ఇల్లు. ఇల్లు, HOUSE హౌస్ అంటే ఇల్లు. లెట్ లెట్, LET, let. లెట్ అంటే వీలు, అనుమతించు అని అర్థం ఇస్తుంది. పేజ్ పేజ్, PAGE, page. పుట, పేజ్ అంటారు కదా, పేజెస్, పుట అంటారు. రిమెంబర్ స్పెల్లింగ్ REMEMBER. గుర్తు చేసుకొను, రిమెంబర్ అంటే గుర్తు చేసుకొను. టర్మ్ స్పెల్లింగ్ టర్మ్, TERM, term. వంతు, టర్మ్ అంటే వంతు. టెస్ట్ స్పెల్లింగ్ టెస్ట్, TEST, test. పరీక్ష, టెస్ట్ అంటే పరీక్ష. విత్ ఇన్ స్పెల్లింగ్ విత్ ఇన్, WITHIN. విత్ ఇన్ అంటే లోపు అని, లోనే. లోపే, లోపు. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాంగ్ స్పెల్లింగ్ అలాంగ్, ALONG, along. తో పాటు, తో వెంట, పాటు. ఆ విధంగా వస్తుంది, అలాంగ్ అంటారు. ఆన్సర్ ఆన్సర్, ANSWER, ఆన్సర్, జవాబు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంక్రీజ్, INCREASE, ఇంక్రీజ్. పెంచు, పొడిగించు అని అర్థం, ఇంక్రీజ్ అంటారు. ఓవన్, OVEN, పొయ్యి, OVEN, పొయ్యి, ఓవెన్. కరెంటు పొయ్యి. ఓవన్ అంటే కరెంటు పొయ్యి. క్వైట్ క్వైట్, QUITE, క్వైట్. క్వైట్ అంటే చాలా అని అర్థం, క్వైట్ చాలా. స్కేర్డ్ స్పెల్లింగ్ స్కేర్డ్, SCARED, స్కేర్డ్. భయపడు, స్కేర్డ్ అంటే భయపడు. సింగిల్ సింగిల్, SINGLE, సింగిల్, ఒంటరిగా. ఒక్కడివే, ఒక్కడి, ఒక్కడు అట్లా. సౌండ్, SOUND, సౌండ్, శబ్దము. ధ్వని, శబ్దము, ధ్వని. ధ్వని, శబ్దం. SOUND సౌండ్. అగైన్ స్పెల్లింగ్ అగైన్, AGAIN, అగైన్, తర్వాత. మరలా, మరలా, తర్వాత. అగైన్, మరలా, తర్వాత కాదు, మరలా. కమ్యూనిటీ, COMMUNITY, కమ్యూనిటీ. సంఘము, కమ్యూనిటీ అంటే సంఘము అని. COMMUNITY, కమ్యూనిటీ, సంఘము. డెఫినిషన్ డెఫినిషన్, DEFINITION, డెఫినేషన్, భావము. భావము, భావము, డెఫినిషన్, భావము. ఫోకస్ స్పెల్లింగ్ ఫోకస్, FOCUS, ఫోకస్. ఫోకస్ అంటే దృష్టి పెట్టడం, ఫోకస్ చేయడం అంటారు, దృష్టి పెట్టడం. FOCUS ఫోకస్, ఫోకస్ అంటే దృష్టి పెట్టడము అది. ఇండివిజువల్ స్పెల్లింగ్ ఇండివిజువల్, INDIVIDUAL, అట్లా. ఇండివిజువల్, INDIVIDUAL, ఇండివిజువల్ అంటే స్వతంత్రంగా, ఎవరికి వాళ్ళే, వ్యక్తిగతంగా అంటారు ఇండివిజువల్. మ్యాటర్, MATT, ఆర్ మ్యాటర్. మ్యాటర్ అంటే విషయము అని, సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు కదా. సేఫ్టీ, SAFETY, సేఫ్టీ. సురక్షితం, సేఫ్టీగా ఉన్నాను నేను అంటారు, సురక్షితంగా ఉండడం. టర్న్ టర్న్, TURN, టర్న్. టర్న్ అంటే తిరగడం, టర్న్ అంటే తిరగడం అది. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్, EVERYTHING, ఎవ్రీథింగ్. ప్రతిదీ, ఎవ్రీథింగ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ కావాలి నాకు అని. కైండ్ స్పెల్లింగ్ కైండ్, KIND, కైండ్. దయా, కైండ్ అంటే దయా. రకము అని కూడా వస్తుంది. దేర్ ఆర్ 2 కైండ్స్ అంటాం, దేర్ ఆర్ 3 కైండ్స్, రకము, ఆ విధంగా కూడా చెప్పచ్చు. ఎస్. క్వాలిటీ క్వాలిటీ, QUALITY, క్వాలిటీ. నాణ్యత, క్వాలిటీ అంటే మంచి నాణ్యత అంటారు కదా, గుడ్ క్వాలిటీ, బ్యాడ్ క్వాలిటీ అది. సాయిల్ స్పెల్లింగ్ SOIL, సాయిల్, మట్టి, మట్టి. సాయిల్ అంటే మట్టి. ఆస్క్ ఆస్క్, ASK, ఆస్క్, అడుగు. ఆస్క్ అంటే అడుగు అని. బోర్డ్ బోర్డ్,
BOARD board. బోర్డ్ అంటే బోర్డు, బ్లాక్ బోర్డు, వైట్ బోర్డ్ అంటారు కదా అది. బై బై కొను, బై. BUY buy. వెరీ గుడ్, వెరీ గుడ్.